సర్వశాస్త్రార్థం ఒకటే, బ్రహ్మజీవైక్యం లేదా జీవ బ్రహ్మైక్యం. దాన్ని చెప్తున్నటువంటి స్వరూపంగా వ్యాసుని భావించాలి. పైగా నీలకాంతులతో ప్రకాశిస్తున్న తనువు అయింది. అటువంటి వ్యాసుని మన శంకరులను కూడా అలాగే భావన చేస్తాం. అలాంటి వ్యాసుడు సర్వదృక్ వ్యాస. అన్ని విజ్ఞానములు అయినవే. అయితే విజ్ఞానాలు ఎన్ని ఉంటాయో, ఒకటే జ్ఞానం కదా అంటే, బ్రహ్మజ్ఞానం ఒకటే అయినప్పటికీ దాన్ని పొందడానికి రకరకాల ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలన్నీ వేదమే ఇచ్చింది మనకి. అంటే యోగము కావచ్చు, ఉపాసన కావచ్చు, కర్మలు కావచ్చు, ధ్యానము కావచ్చు, ఇత్యాదులన్నీ కూడా వేదము నుంచి వచ్చే కనుక ఇన్ని రకాల జ్ఞానములు. అలాగే పరావిద్యలు, అపరావిద్యలు, లౌకిక విద్యలు, పారమార్థిక విద్యలు, ఇవన్నీ మనకిచ్చినది వేదాది శాస్త్రములే. ఈ సర్వశాస్త్ర జ్ఞానం ఎవడుకుందో వాడు సర్వదృక్. ఆ జ్ఞానాన్నే లోకానికి విస్తరించి ఇచ్చినవాడు వ్యాసుడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. అసలు పేరు కృష్ణుడండి. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు. వేదములను వ్యాసము చేసాడు కనుక వేదవ్యాసుడు అని వచ్చింది. అయితే వేదవ్యాసులు కూడా ఇప్పటి మన్వంతరంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. రాబోయే మన్వంతరంలో వ్యాసుడు మారుతాడు. ఇదివరకు మన్వంతరాలు కూడా వ్యాసులు మారారు కనుక ఎందరో వ్యాసులు మారుతారు. అయితే అందరూ ఏ వ్యాసుని మనం పట్టుకోవాలంటే మన కాలం నాటి వ్యాసుల్ని మనం ఉపాసన చేయాలి. ఆయన కృష్ణద్వైపాయనుడు, పరాశర పుత్రుడు, సత్యవతి తనయుడు అయినటువంటి వ్యాస భగవాన్ని మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అయితే వ్యాస అన్నప్పుడు సర్వమన్వంతరాల్లో వచ్చే వ్యాసుని కూడా ఇక్కడ భావన చేయాలి. ఎందుకు ఈ వ్యాసుడు వచ్చాడు అంటే, బ్రహ్మదేవుని నుంచి వేదములు వచ్చిన తర్వాత ఆయా మహర్షులు స్వీకరించారు. తర్వాత కాలాల్లో ఆ వేదమును పద్ధతిగా అందించి చెయ్యాలంటే ఎలాగాని బ్రహ్మకు ఒక ఆలోచన వచ్చి దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఓం అనే శబ్దాన్ని ఆయన పలికాడు. ప్రణవధ్యానం చేస్తున్నాడు. అప్పుడు ఆ శబ్దములోంచి నారాయణ తేజస్సు ఒక రూపంతో బయటకు వచ్చింది. అది చూసి ఎవరా అని చూస్తూ ఉంటే ఇప్పుడు నారాయణుడే తెలియజేశాడు. ఈయన పేరు అపాంతరతముడు. అపాంతరతముడు, అప అంతరతమః, లోపల చీకటిని పోగొట్టువాడు. పేరే ఎంత బాగుందండి. బయట చీకటి పోగొట్టడం కదా. అంతరతమః అప. అప అంటే తొలగించుట. లోపలి చీకటిని పోగొట్టువాడియన. ఈయన పేరు అపాంతరతముడు. ఈ అపాంతరతముడే వివిధ మన్వంతరాల్లో వివిధ మహర్షులుగా వచ్చి వేదముల్ని వ్యాసం చేస్తాడు కనుక ఆయా మన్వంతరాల్లో వ్యాసుడుగా వచ్చేది అపాంతరతముడైన నారాయణుడే. కనుక వ్యాసుడంటే ఎవరు? అపాంతరతముడైన నారాయణు యొక్క స్వరూపము. ఇది తెలుసుకుని వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఇది వ్యాసుని యొక్క అసలు స్వరూపం. ఇది ఎక్కడ చెప్పబడుతుందంటే మహాభారతంలోనే, శాంతను శాసనకాలంలోనే భీష్మ పితామహుడు వ్యాసుని గురించి తెలియజేస్తాడు. నేటికి ఉన్నటువంటి ఆచార్య స్వరూపం, మహర్షి స్వరూపం వ్యాసులు వారు. నేటికి ఉన్నారు మహానుభావులు. ఆయన చూసిన కొందరు సిద్ధులు ఉన్నారు. ఆ వ్యాస భగవానుడు అనునిత్యము తన సూక్ష్మ శరీరంతో నిత్యం వైకుంఠానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసి వస్తుంటాడన్న విషయం కూడా మహాభారతంలోనే చెప్పబడుతుంది. ఇక్కడ అటువంటి వ్యాసస్మరణతో మనం ధన్యులమయ్యాం. ఆ వ్యాసుడు ఎటువంటి వాడంటే వాచస్పతి రయోనిజ అన్నారు. ఇక్కడ వాచస్పతి అయోనిజ రెండు మాటలు కానీ ఒక నామంగానే ఇక్కడ చెప్తున్నారు. వాచస్పతయే అయోనిజాయ నమః అని నామంగా మనం చెప్పుకోవచ్చు. వాచస్పతి అంటే వాక్కులకు పతి, అంటే విద్యలకు పతి అయిన వాడంటే ప్రభుత్వం. విద్యల మీద పూర్ణ అధికారం కలిగిన వాడు, సర్వ విద్యా జ్ఞానములు కలిగిన వాడు వాచస్పతి. ఆయన అయోనిజుడు అంటే మాతృగర్భంలోంచి కలగలేదు అటువంటి వాడు. అయితే ఈ రెండు మాటలు వాచస్పతి అయోనిజ బ్రహ్మదేవుడికి వర్తిస్తాయి. బ్రహ్మదేవుడికి అయోనిజుడిని పేరు ప్రసిద్ధి. ఆయనే వాచస్పతి, వాగ్దేవతకి పతి. అసలు ముందు వేదాలు ఆయన నోటి నుంచి వచ్చే గనక ఆయనే వాచస్పతి. బ్రహ్మదేవుడికి వర్తిస్తా. ఆయన కూడా మన గురువే. అదే నారాయణం పద్మభూమం వశిష్ఠం అంటాం కదా. పద్మభూమైనటువంటి బ్రహ్మదేవుడు విష్ణువు తర్వాత గురువు ఆయన. అంటే పరమేశ్వరుడి తర్వాత గురువు ఎవరు? బ్రహ్మదేవుడే. కానీ బ్రహ్మదేవుడు అనగానే మనం తెలుసుకోవాల్సింది మనకు అసలు గురువు ఆయన. ఆయన నుంచే భగవానుడు వేదముల్ని అందించాడు. అటువంటి బ్రహ్మానుగ్రహం చేత మహర్షులు గ్రహించగలిగారు. అందుకు వాచస్పతి అయోనిజ అంటే బ్రహ్మదేవుడి రూపంలో ఉన్నటువంటి వాడు, తద్రూపంగా విద్యలనిచ్చినవాడు అనే భావమే కాకుండా బ్రహ్మదేవుడి నోటంతా ఈ సరస్వతి అంటే సారస్వతం శబ్దం వచ్చింది కదా, దాని నుంచి వచ్చాడు అపాంతరతముడు. అందుకే ఆయన పలుకుల నుంచి వచ్చిన వాడే. తర్వాత వేదములన్నిటికీ వ్యాసము చేశాడు కనుక ఆయన వాచస్పతి అయ్యాడు. అయితే సత్యవతి గర్భంలోంచి వచ్చినట్టు కనబడినప్పటికీ కూడా పరాశరీరందున్న విష్ణు తేజస్సు సద్యోగర్భంగా వచ్చింది. ఇలా వెళ్ళి అలా అవతరించి వచ్చేసాడు ఆయన ఇక్కడ. కాబట్టి అది అయోనిజతత్వమే అని చెప్తూ వాచస్పతి అయోనిజ అని వేదవ్యాసునికే ఈ నామాన్ని కూడా
చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటి అపాంతరతముడు ఎలా వచ్చాడు? అది కదా అసలు వ్యాస స్వరూపం. ఆయన ఏదైనా మాతృగర్భం నుంచి వచ్చాడా? రాలే. ఎలా వచ్చాడంటే అతభూయో జగత్సృష్ట్వా భోశబ్దేనానువాదయన్ సరస్వతి ముచ్చచార తత్ర సారస్వతో భవత్. అంటే ముందు ఆయన నోటంటే ఒక శబ్దం వచ్చింది బ్రహ్మదేవుడి నుంచి. ఆ శబ్దములోంచి వచ్చాడు గనక ఆయన మాతృగర్భం నుంచి రాలేదు. అది అపాంతర తముడు. ఆయనే అనేక వ్యాసరూపాలు అవతరించినప్పుడు ఆయన వాచస్పతి అయ్యాడు. ఆయన మాతృగర్భం నుంచి రాకుండా వచ్చినవాడు గనక అయోనిజుడయ్యాడు. అందుకే వేదవ్యాసానికి సంబంధించినటువంటి మాటగా దీన్ని స్వీకరిస్తూ తర్వాత వేదస్వరూపం అద్భుతంగా చెప్తున్నారు. త్రిసామ సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత్ శమశాంత నిష్ఠా శాంతి పరాయణం.